అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తైవాన్ చిప్ల తయారీ సంస్థపై కన్నేశారు. చిప్ల తయారీ రంగంలో రారాజైన తైవాన్ నుంచి అగ్రరాజ్యంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఇది ఇప్పుడు తైవాన్లో రాజకీయ దుమారానికి దారితీసింది. ట్రంప్కు ప్రొటెక్షన్ ఫీజు చెల్లిస్తున్నారా అంటూ తైవాన్ సర్కారుపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. సెమీకండక్టర్ల తయారీలో ద్వీప దేశమైన తైవాన్దే అగ్రస్థానం. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న సెమీకండక్టర్లలో 90% పైగా తైవాన్లో తయారైనవే. సెల్ ఫోన్ల నుంచి అత్యాధునిక డ్రోన్ల దాకా ప్రతి ఎలక్ట్రానిక్ పరికరంలో ఈ చిప్స్ ఉండాల్సిందే. చిప్ల రారాజుగా తైవాన్ తలపై ఉన్న కిరీటాన్ని తన్నుకుపోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద స్కెచ్ వేశారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సంస్థగా పేరున్న తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో అమెరికాలో $100 బిలియన్ పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే గత వారం ఒప్పందం కూడా చేసుకున్నారు. భారీ పెట్టుబడులతో TSMC అమెరికాలో సెమీకండక్టర్ల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనుంది. అంటే సెమీకండక్టర్లు అమెరికాలోనే ఉత్పత్తి అవుతాయి. అక్కడి నుంచే విదేశాలకు చిప్ల ఎగుమతి జరుగుతుంది. ఆదాయం చాలా వరకు అమెరికా ఖాతాలోకి వెళ్లిపోతుంది. చిప్ల ఉత్పత్తిలో తైవాన్ ప్రాధాన్యం తగ్గిపోతోంది. ఇదే ఇప్పుడు తైవాన్లో మంటలు రాజేస్తోంది. తైవాన్ అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీపై మాజీ అధ్యక్షుడు మాయింగ్ జియో నిప్పులు చెరిగారు. చైనా బారి నుంచి తైవాన్ను కాపాడుకున్నందుకు ట్రంప్కు ప్రొటెక్షన్ ఫీజు చెల్లిస్తున్నారని DPP ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ పరిణామం జాతీయ భద్రతా సంక్షోభమేనని తేల్చి చెప్పారు. అమెరికాలో 8.69 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడాన్ని తప్పుబట్టారు. భవిష్యత్తులో భౌగోళిక రాజకీయాల్లో తైవాన్ హోదానే దిగజారుస్తుందని అన్నారు. అయితే అమెరికాలో పెట్టుబడులపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తైవాన్ అధ్యక్షుడు లాచింగ్ తే స్పష్టం చేశారు. TSMC విస్తరణ కోసమే ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు. దేశ పటిష్టతకు వచ్చే ముప్పేమీ లేదని ప్రజలకు హామీ ఇచ్చారు.